తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం సార్. సార్ ముఖ్యంగా వినోద్ సార్, నిజంగానే ఈరోజు అమెరికాలో 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. సో నిజంగానే మరి ఆయన స్పీచ్లో సంతకాలు చేశారు, చాలా అంశాల మీద సంతకాలు చేశారు. సో నిజంగానే మరి ట్రంప్ రాకతోటే బైడెన్ పరిపాలన చూసాం. ఇప్పుడు ట్రంప్ రెండోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది, నిజంగానే ఇండియాకి అండ్ యుఎస్కి ఉన్నటువంటి సత్సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మీ అంచనా ఏ విధంగా ఉండబోతుంది? ముందుగా మన యోయో ప్రేక్షకులకు, తర్వాత తోటి ప్యానలిస్టులకు, మీకు అందరికీ నమస్కారం. అఫ్ కోర్స్ ట్రంప్ 2 అనేది 2.0 ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఏదైతే ఇనాగరల్ ఆర్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయిపోయింది. ఓకే, అదే కాకుండా కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఈఓస్ ఎన్నో సంతకం చేసేసాడు. వేరియస్ ఇష్యూస్ మీద కూడా, అంటే మనకు కొత్తగా వచ్చినట్టు ఏం అనిపించట్లేదు. ఎందుకంటే ఆయన ఎలక్షన్స్ టైంలో ఏదైతే అనౌన్స్ చేశాడో వీటన్నిటికీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేసేసాడు. అయితే కొన్నిట్లో కొద్దిగా ఎక్సెస్ అనిపించవచ్చు, కొన్నిట్లో చేయకపోవచ్చు. అంటే వేరియస్ ఇష్యూస్లో మనం మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇమిగ్రేషన్ దాని మీద అంతే, ఆయన ఉక్కుపాదం మీద పోయిండు. దాని తర్వాత తారిఫ్స్ అది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఏమైంది అని అంటే, ఈ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది అది మాగా దాన్ని ఒకటి ప్రిన్సిపల్గా పెట్టుకున్నారు. సో దాంతో ఏమవుతుందంటే, దాంట్లో ఉన్న గ్రూపులలోనే కన్జర్వేటివ్స్ అంటే మన రిపబ్లికన్స్లోనే కూడా 2 గ్రూప్స్ అయిపోయినది. అది ఎంతవరకు అంటే మళ్ళీ వచ్చేసరికి H1B వీసాస్ కట్టెలు చేయటం, లేకపోతే ఇంకా ఇప్పుడు మనం మాట్లాడతాం డీటెయిల్గా. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో కూడా బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది వెరీ కాంట్రవర్షియల్ ఇష్యూ. అది కూడా సంతకం చేసేసాడు ఇమ్మీడియట్గా. దాంట్లో మన భారతీయులకు కొంతవరకు అంటే దెబ్బ తగిలినట్టే అనిపిస్తున్నది. ఎందుకు అంటే, ముందు అనుకున్న ప్రకారం ఇల్లీగల్గా ఉన్న వాళ్ళ చిల్డ్రన్కు మాత్రమే అది ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు. అట్లీస్ట్ 1 పేరెంట్ యుఎస్ సిటిజన్ కాకపోతే వీళ్ళకి కూడా అది బర్త్ రైట్ లేదని పద్ధతిలో ఉన్నట్టు మనం తెలుస్తుంది వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం. అఫ్కోర్స్ దాంట్లో అంటే ఫైనల్ ప్రింట్స్ ఇంకా చదవాల్సి వస్తుంది. బట్ ఎనీవే, ఒక్కో దాంట్లో చూస్తే ఇంకోటి ఏమనుకున్నామంటే, చైనా మీద 60% వేసేస్తాను తారిఫ్స్ అన్నాడు. ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లలో ఎక్కడ చైనాకు ఇంత పర్సెంట్ వేస్తున్నాను లేదు, కానీ మెక్సికోకు, కెనడాకు 1 ఫిబ్రవరి నుంచి 25% వేస్తాను అని మాత్రం అనేసాడు. మిగతా వాళ్ళకు కూడా వేస్తున్నాము. ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసేసాడు. అంటే బయట దేశాల నుంచి బోల్డంత మనం పన్నుల రకంగా వసూలు చేసి మన అమెరికన్స్ను సంపన్నులుగా చేస్తాను అనేది అదొకటి. అంటే వేరియస్ ఆర్డర్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు చేయొచ్చు. అయితే మనం ఓవరాల్గా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ట్రంప్ 2.0 ఏదైతే ఉన్నదో దాని ఇండికేషన్ టోటల్గా డిఫరెంట్గా ఉన్నది. ఓకే, ఇప్పుడు బైడెన్ పీరియడ్లో ఉన్నప్పుడు ఒక సాఫ్ట్గా ఒక విధంగా వరల్డ్లో అంటే అఫ్కోర్స్ 2 వార్స్ అక్కడ, అది యుక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయింది, దాని తర్వాత ఇజ్రాయెల్ హమాస్ స్టార్ట్ అయింది, అది ఒకటి అయిపోయింది. ఇప్పుడు ట్రంప్ మాత్రం వచ్చిన తర్వాత ఆయన నేను ఇమ్మీడియట్గా ఏది 3వ ప్రపంచ యుద్ధం ఆపే విధంగా నేను ప్రయత్నం చేస్తాను, చర్చలు జరుపుతాను, ఇవన్నీ నేను వచ్చిన 24 గంటల లోపల అన్నిటిని స్టాప్ చేసేస్తాను, ఇది చేసేస్తాను అంటే ఇక విత్ వాట్ ఎవర్ మ్యాజిక్ వాడితోటి ఇవన్నీ చేసేస్తానని ప్రామిస్ చేశాడు. సరే, కాకపోతే అవన్నీ ఈరోజు ఏదైతే జరిగిందో అక్కడ ఇజ్రాయెల్ హమాస్లో ఏదైతే జరిగిందో ఒప్పందం, మన హోస్టేజ్ రిలీజ్ చేయటం, అది ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ నెగోషియేషన్స్లో సక్సెస్ అవుతున్నది. కాకపోతే వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఏంటంటే, ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత కొద్దిగా మూమెంట్ ఒక పెరిగింది, దాని ఫోర్స్ కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి అది జరగక ఆయన అప్పుడే క్లెయిమ్ చేసుకున్న నవలని ఇది అయింది అనేది. సో ఆల్ సెడ్ అండ్ డన్, ట్రంప్ ఏంటంటే ఇప్పుడు అన్గైడెడ్ మిసైల్ ఎక్కడ ఏ డైరెక్షన్ పోయి ఎవరు కొడతాడో ఏమని జరుగుతుందో తెలియకున్నది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఈజ్ ద సెకండ్ ప్రెసిడెంట్ టు బి ఎలక్టెడ్. ఏది ఒకసారి ఓడిపోయి మళ్ళీ కాన్సిక్యూటివ్గా 2 times అందరు గెలుస్తుంటారు, కానీ ఈజ్ ద సెకండ్ వన్ ఆఫ్టర్ అంటే 230 or 240 years మన అమెరికన్ హిస్టరీలో చూస్తే ఇప్పుడు వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఆయన యాక్షన్స్ ఎలక్షన్స్ టైంలో ఏదైతే మాట్లాడాడో ఇప్పుడు అన్నీ
ఇంప్లిమెంట్ చేయడం కష్టం కావచ్చు. ఎందుకంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆల్రెడీ ఒక 2-3 ఆర్గనైజేషన్స్ కోర్టులో ఫైల్ చేసిన కేసు అగెనిస్ట్గా యుఎస్ గవర్నమెంట్ అగెనిస్ట్ ఆల్రెడీ ఫైల్ చేసిన కేసు. అంటే అంత ఈజీ కాదు. సో కొన్ని ఇప్పుడు మళ్ళీ ఇది 1789 అప్పుడున్న ఏదో లాను తీసుకొచ్చి మెక్సికో బార్డర్లో ఎమర్జెన్సీని క్రియేట్ చేసి మిలిటరీని డిప్లాయ్ చేసి ఇమిగ్రెంట్స్ అందరినీ రౌండప్ చేసి, అంటే సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అది ఉపయోగించారు ఒకసారి. సో ఇటువంటి అన్నిటినీ చేస్తానికి ఆయన తయారై ఉన్నాడు. కాబట్టి కొన్ని విధాలలో ప్రజలకు అంటే అరే ట్రంప్ మ్యాన్ ఆఫ్ ద యాక్షన్ అనేది చూపించాలనేది కూడా అది ఉంటుంది. కాబట్టి దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలుగుతాయి. ఇప్పుడు ఏమన్నాడు, ఓకే పనామా కెనాల్ ఇచ్చేసాము, వాడు చైనా వాడు ఉపయోగించుకున్నాడు, మనం తీసేసుకుంటాం. ఇది గ్రీన్ ల్యాండ్స్ ఏంది మనదే తీసేసుకుంటాం. ఇక కెనడా ఏముంది 51st స్టేట్గా అయిపోతుంది, అదంత పెద్ద పని ఇమీడియట్గా చేసేస్తానని. అఫ్ కోర్స్ అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోని మార్చేశాడు, గల్ఫ్ ఆఫ్ అమెరికా చేసి అది మన ప్రెసిడెంట్ ఓల్డ్ ఆయన పేరు ఏదో చేస్తాడు మర్చిపోయాం, కానీ ఆయన పేరు పెట్టేసి మళ్ళీ దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ ది స్టెప్ మేక్ అమెరికా గ్రేట్ అనేది తీసుకొచ్చినట్టు. అంటే కొన్ని చూపిస్తున్నాడు. అంటే ఆప్టిక్స్ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు ఇప్పుడు ట్రేడ్ విషయంలో వచ్చేస్తే, టారిఫ్స్ విషయంలో వచ్చేసినప్పుడు కొన్ని డిఫికల్టీస్ కనిపిస్తున్నాయి. అవును, పర్టికులర్గా ఎందుకనంటే చైనా గురించి ఇంత మాట్లాడి ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లల్లో ఆ స్పీచ్లో కూడా ఎంత పర్సెంటేజ్ చేస్తున్నావు, 60% అని ఎలక్షనీరింగ్లో అన్నాడు, కానీ అసలు మెన్షనే చేయలేదు. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే మామూలుగా అది ఏది స్వేరింగ్ ఇన్ సెరమనీ అనేది డొమెస్టిక్ ఇంటర్నల్ అఫైర్ లెక్క ఉంటుంది. బట్ ఇది అర్జెంటీనా ప్రెసిడెంట్ పిలవటం అనేది, తర్వాత ఇటలీ ప్రైమ్ మినిస్టర్ పిలవటం అనేది, తర్వాత వేరియస్ ఫారెన్ డిగ్నిటరీస్ అన్ని పిలవటం. ఎందుకంటే నేను అంబాసిడర్ ఉన్నప్పుడు ఈ ఎలక్షన్స్ అయ్యి వాళ్ళు ప్రెసిడెంట్స్ మారినప్పుడు స్వేరింగ్ ఇన్ పోయినప్పుడు మమ్మల్ని పిలిచేవాళ్ళు డిప్లొమాట్స్. అంబాసిడర్ పిలిచేసి కూర్చుంటుంది, అక్కడున్న లోకల్గా అంటే డొమెస్టిక్గా ఎవరైతే ఉన్న పొలిటికల్ పార్టీస్ వాళ్ళందరూ కూర్చోబెడతారు. కానీ ట్రంప్ మాత్రం ఎక్స్టెండెడ్ టు వేరియస్ అదర్ పీపుల్ కూడా, ఇంక్లూడింగ్ చైనా. సో దానివల్ల ఏమవుతుందంటే చైనా మీద ఎంతైతే దూకుడుతనం చూపించి ఏదైతే అన్నాడో అది రియల్గా కనిపిస్తున్నట్టయితే లేదు. తర్వాత ఇప్పుడు మనకు కూడా మనం అనుకుంటున్నాం ఏంటంటే మోదీకి మన ట్రంప్ గారికి చాలా క్లోజ్ కనెక్షన్ ఉన్నది, కెమిస్ట్రీ చాలా మిక్స్ అయిపోయి ఉన్నది అని ఏదైతే ఉంది. అబ్కి బార్ ట్రంప్కి సర్కార్ అని మన హూస్టన్లో పోయి మన ప్రైమ్ మినిస్టర్ ఏదైతే చేసిండో అన్ఫార్చునేట్ థింగ్ అది యాక్చువల్గా ఓడిపోయిండు. అక్కడ ఉన్నది డెమోక్రాట్స్ ఉన్నారు, అంత సెనేటర్స్ ఉన్నారు, కాంగ్రెస్ మెన్ ఉన్నారు, రిపబ్లికన్స్ ఉన్నారు. అటువంటి సిచ్యువేషన్స్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అటువంటి చేసేది లేకుండే. బట్ ఎనీవే అది పాస్ట్. కానీ ఎంత ఉన్నా అంటే అంచనా వేయడంలో తప్పు కావచ్చు. ఎనీవే దెన్ హి హస్ కమ్ బ్యాక్ అగైన్. కాకపోతే ఏంటంటే ఎన్ని ఏమున్నా ఆఫ్టర్ ఆల్ ట్రంప్ ఈజ్ హార్డ్ కోర్ బిజినెస్ మ్యాన్. పక్కా, అందులో డౌట్ లేదు. సో నాకేంటి అనే పద్ధతిలో మనం ఇండియాలో ఏమనుకుంటాము, ట్రంప్ ఏది మాట్లాడినా నాకేంటి అనే పద్ధతిలోనే ఉంటాడు. ఇండియా మీద చాలా ప్రెషర్ పెడతాడు. దెర్ ఈజ్ నో డౌట్. ఇప్పుడు మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ బోల్డ్ అంతా మన రష్యా నుంచి కొంటున్నాం. యాక్చువల్గా అది మన మిసైల్ ప్రొటెక్షన్ షీల్డ్ మన S-300 సిస్టమ్ ఏదైతే రష్యా నుంచి కొన్నప్పుడు మన మీద శాంక్షన్స్ పెట్టే స్టేజ్కి వచ్చి మళ్ళీ వెనకకి అయిపోయారు. తర్వాత మనం రష్యన్ ఆయిల్ కొనుక్కుంటున్నప్పుడు ఏదో శాంక్షన్ చేయాలి అనుకున్నారు, కానీ అది చేయలేకపోయిన పద్ధతి ఉన్నది. కానీ మ్యాక్సిమం డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనకు అమ్మాలని మాత్రం ట్రంప్ చూస్తున్నాడు. సో అది అయితే మనకి అమెరికాకి ఎంత సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా పక్కా బిజినెస్ మ్యాన్ కాబట్టి నాకేంటి అంతే, ఇదే ఉంటుంది, ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు ఇంకా. అవును. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే మనం మొదటి నుంచి కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్లో మన ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే ఓకే ట్రేడ్ అండ్ సర్వీసెస్, ట్రేడ్ సర్వీసెస్, స్కిల్డ్ మ్యాన్ పవర్ మూవ్మెంట్ అనేది అండర్ సర్వీసెస్ మనం ఎక్కువ స్ట్రెచ్ చేస్తున్నాం. కానీ ఈ వీసా రిస్ట్రిక్షన్స్ రావటం వల్ల మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దాని తర్వాత కూడా ఇప్పుడు డ్యూయల్ యూజ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కూడా చైనాకు ఈ చిప్స్ ఏదైతే ఎక్స్పోర్ట్ ఏదైతే బ్యాన్ అయ్యని చేశాడో మనకు కూడా కొన్ని సెన్సిటివ్ ఏదైతే డ్యూయల్ యూజ్ టెక్నాలజీ ఇంకా మనకు రావట్లేదు. దాంట్లో ఇంకా రిలాక్సేషన్ ఇవ్వలేదు. కొన్ని కంట్రీస్కు స్పెషల్ ఫేవర్ కంట్రీస్లో ఉన్న లిస్ట్లో మన పేరు కూడా లేదు ఇంకా. సో అటువంటి కనుక చేయగలిగితే మనకు మేలు జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ట్రంప్ ఒకటేంటి
చైనాను కనుక రియల్గా సీరియస్ తీసుకుంటే అమెరికా ఇప్పుడు రష్యా కొద్దిగా డౌన్ అయిపోయింది, అది వేరు. చైనాను కంటైన్ చేసే పాలసీలో చైనా +1 పాలసీ కనుక అడాప్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఉపయోగం ఉంటుంది. ఓకే. సో మన ఇది ఏమంటారు, మనం ఇప్పుడు క్వాడ్ ఉంది కదా, క్వాడ్లో మనం ఇంపార్టెంట్ పార్ట్నర్. ఓకే. సమ్మిట్ లెవెల్ దాకా తీసుకెళ్ళాడు మనోడు. ఓకే. ఓకే. సో మనకేమవుతుందంటే మనం కార్డ్స్ మనం ప్రాపర్గా ప్లే చేస్తే మనకు ఈ ట్రంప్ దూకుడుతనం వల్ల నెగటివిటీ అంత ఎక్కువ కాకుండా, ఇప్పుడు బైడెన్ అనుకున్నాం మనం ఏది ట్రంప్ 1లో మనకేదో మనం క్లోజ్గా అయిపోయాం, ఏం చేశాడని బైడెన్ పీరియడ్లో కొంతవరకు తగ్గిపోద్ది అనుకున్నాం, కానీ ఏం లేదు. ఇదంతా ఈ ఫారెన్ పాలసీ అనేది ఏ కంట్రీదైనా, అమెరికాదైనా మనదైనా, అమెరికన్ పాలసీ బైపార్టిసన్ పాలసీ. అన్ని పార్టీలు వాళ్ళ ఫారెన్ పాలసీలో ఏదైతే థింకింగ్ ఉంటుందో, ఏదైతే లాంగ్ టర్మ్ పాలసీ ఏర్పాటు చేస్తారో దాని ప్రకారం పోతుంటుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ షిఫ్ట్స్ కావు. కానీ ట్రంప్ విషయంలో మాత్రం ఒక్కోసారి యూటర్న్, ఇప్పుడు మనం ఏదైతే చూసానో చేస్తూ, కానీ క్వాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ట్రంప్కు తెలిసిపోయింది. చైనాను కంటైన్ చేయడంలో ఇండియా చాలా ఉపయోగం అని తెలిసిపోయింది వాళ్ళకు. కాబట్టి కొంత విషయంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియాకు అమెరికాకు క్లోజ్నెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ విషయంలో, ఇప్పుడు ఏది క్లైమేట్ చేంజ్లో ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చేసారు. దానివల్ల ఇండియాకు కూడా నష్టమే. ఎందుకంటే ఇప్పుడు సోఫార్ ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ అంతా వాళ్ళంతా డెవలప్డ్ కంట్రీసే కదా మన క్లైమేట్ను నాశనం చేసింది. మన అంటే ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే డెవలప్డ్ కంట్రీస్ అన్ని ఇలా కంట్రిబ్యూట్ చేసి ఏది అంటే క్లైమేట్ చేంజ్కి వాళ్ళే కారణమయ్యారు కాబట్టి వాళ్ళ ప్రొడక్షన్స్ తగ్గించుకోవటం మనలో తగ్గించమంటున్నారు, కానీ వాళ్ళ ప్రొడక్షన్స్ తగ్గించుకోకుండా పెరిగిపోయినారు. సో అందుకనే గ్రీన్ టెక్నాలజీస్ మన ఇండియాకైనా కానీ డెవలపింగ్ కంట్రీస్కైనా పంపించేసేసి కంట్రిబ్యూట్ చేయాలనేది మన వాదన. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చే కానీ 60 days దాకా ఫారెన్ ఎయిడ్ ఎక్కడికి ఎవరికి ఇవ్వదని ఆర్డర్ ఇష్యూ చేసేసాడు. సో అంటే అమెరికా ఫస్ట్, అమెరికా ఫర్ అమెరికన్స్ అనే పద్ధతిలో ఉన్నాడు. అమెరికాకే ఫస్ట్ మనం ప్రయారిటీ ఇస్తాము అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పేశారు ఆయన. రైట్. పివి రెడ్డి గారు, సో మీరు కూడా ఒక ఎన్ఆర్ఐ అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఏంటి సార్, అంటే నిజంగానే ఈరోజు ట్రంప్ 47వ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నిజంగానే సార్ అన్నట్టుగా రెండోసారి ఆయన ఎంత బిజినెస్ మ్యాన్ అయినప్పుడు రెండోసారి